రైతులు వాళ్ళకి ఇస్తే సార్ అందులో ధాన్యాలు ఎవరికి ఇవ్వాలి సార్ మేము ఎవరు కావాలి సార్ ముఖ్యంగా కూడా కాదు కదా సార్ యూరియా బస్తా నుంచి వర్షాకాలం మొత్తం యూరియా బస్తా కోసం నడిచినాం సార్ లైన్ కు చిన్న చిన్న కూరగాయలు వేసుకొని చెప్పులు లైన్ పెట్టుకొని చచ్చిపోయినా సార్ ఒక్క లారీకి 3 డ్రైవర్ పోవడం రావడం ఇక్కడ అట్లనే ఉంటుంది. రైతు బంధు పడ్డదా పోనీ? నా భార్య భర్తలు ఇద్దరు వచ్చి పొద్దున లారీ కింద కంకర్ తీసి తోడినాం సార్. ఇప్పుడు వర్షం పడితే మా పరిస్థితి ఏంటి సార్? మొక్కజొన్న పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మొక్కజొన్న కోసం మేము ఇంటికాడ చూస్తే యాక్సిడెంట్ అయి కాలు ఇరిగింది సార్. మా పరిస్థితి ఏంటి సార్? చిన్న చిన్న కూరగాయలు పిలిచిపెట్టి సార్ ఇంటికాడ పని చేసుకోవాలా? ఈ ధాన్యాల కోసం ఏడవాలా? పండించిన పంట చేతులకు వచ్చిన పంట కూడా ఆగం చేసుకుంటాం సార్. మాకు ఏడుచులే సార్ మా తల్లి కూడా సార్ ఇవాళ ఉంటుందా సార్? వచ్చింది ఎందుకంటే అమ్మా మొన్న కేసీఆర్ సార్ పంపించిండు ప్రభుత్వంతో కొట్లాడన్నా వెంటనే ఇక్కడ ఉన్నదంతా ధాన్యం కొనేతాను. ఇప్పుడు పైసలు వేసుడు ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు కానీ మీకు వెంటనే ధాన్యం కొనాలి. సార్ ఏం చెప్పానంటే కేసీఆర్ సారు వీళ్ళకి ఒకవేళ తెలివి లేకపోతే ధాన్యం వీళ్ళు కొంటే చాలు, అవసరమైతే మన గవర్నమెంట్ వచ్చిన కన్నా మీకు పైసలు ఇస్తాం, కానీ ముందైతే కొనాలి కదా. కానీ కొనేటట్టు కూడా మీరు లేదు. లారీలు మేము వస్తుంటే జనగామలు ఆపింది, మొత్తం లారీలన్నీ నిడుబడి అక్కడ ఆపింది. ఆపితే ఆడ మొత్తం లారీలు అంటారు సార్ దించేతందుకు ఎవరు లేడు అని వాళ్ళు చెప్తాను, కొనేతందుకు లేరు, జోకెటోళ్ళు లేరు, కొంటే పైసలు ఇచ్చేటోళ్ళు లేడు. ఇది ప్రభుత్వం పరిస్థితి. అడుగుతారు మొదలు కొనిపియాలి, కొనిపించి ఇడికెళ్ళి మొత్తం ఎత్తిపియాలి, అంతే కదా. డబ్బులు పడాలి. వాడు డబ్బులు ఇచ్చినట్టు అయితే లేడు, ఎత్తుకుపోయేటట్టున్నాడు. బయట 1800 కొంటారట్టుగా 1800లకు కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లుండనా? కేసీఆర్ ఎందుకు కూడా వచ్చాడు? తప్పు మాయా సార్, మాయా సార్. ఒకరే డ్రైవర్ దూరం నుంచి మోసుకురావాలంటే బత్తకు 5 రూపాయలు తీసుకుంటాం సార్. బస్తాలు ఏమి ఇవ్వలేదు సార్, బస్తాలు ఏమి ఇవ్వలేదు, ఏం లేదు సార్. ఇవాళ లారీ పోవాలంటే కంకర తోడుకుంటా పోతే కంకర ఇద్దరు భార్య భర్తలు తోడినాం సార్. ఇవాళ లారీ పోవడానికి అంత ప్రభుత్వం దోపిడీ చెప్తుంది సార్. ఇలా ఎవరు ముందు వచ్చిన
ఎక్కడమ్మా సంచులు? సార్ చేస్తాను మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాడ ఉన్నాం. మీకు ఒక రహస్యం చెప్తా, కాగే మీకు ఒక రహస్యం చెప్తా. జోగేదాన్ని కూడా ముందు లంచం తీసుకొని జోకుతానికి మీకు ఏం చెప్పాలి? గట్ల చేస్తాను సార్. మీరు మైక్ పెట్టబడి వస్తుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర 15-16 లక్షల ఎకరాల్లో ఈరోజు వరకు మరి ఇక్కడ గతంలో ఇక్కడ పరకాల నియోజకవర్గంలో 11 సెంటర్లు ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఓన్లీ ఈ మండల్లో తీసుకున్న మండల్లో ఈ రోజు కేవలం 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లలో కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే మరి పల్లారిగూడెం అనే ఊరు నుంచి ఉన్న రైతులు, కొంతమంది మహిళా రైతులు, ఇంకా కొంతమంది ఇతర రైతులతో మాట్లాడితే ఇలా పరిస్థితి ఏంటి అంటే మొక్కజొన్నలు తీసుకొచ్చి మరి 20 రోజులైనా ఇంతవరకు జోకుడు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కొన్నవాడు లేడు, కొనుగోలు చేసిన వాళ్ళు లేరు, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. పోనీ ప్రభుత్వం ఏదన్నా ఆశ్వాసన ఇచ్చి మరి వర్షం పడేటట్టుంది, మరి ఆగమయ్యేటట్టుంది, కనీసం తీసుకొని మరి తర్వాత పైసలు ఇస్తామని చెప్తారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మక్క రైతుల పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉన్నది అంటే మొత్తం ఎకరానికి 40 మరి క్వింటాలు వండిస్తే ప్రభుత్వం చెప్తున్నది మేము 25-26 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్తున్నది. 2460 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ అది ఎగ్గొట్టేతందుకే ప్రభుత్వం దళారుల పాలు చేయాలి మక్కలు, దళార పాలు కావాలి ధాన్యం అన్నట్టుగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎక్కడ కూడా కనీసం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కనీసం మేము తిరిగితే సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని కనీసం కొంటరేమో అన్న ఆలోచనతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పొద్దున మా చెల్లధర్మారెడ్డి గారు కూడా ఇక్కడ పెద్ద ధర్నా చేసిండ్రు, గూడెప్పాడు కాడ పెద్ద ధర్నా చేసిండ్రు 2 గంటల పాటు నేషనల్ హైవే మీద. కేసు పెట్టినట్టు ఆయన మీద. కేసు 1 కాకపోతే 12 పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల మరి 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాత్రం వెంటనే కొనాలి. అది వరి కావచ్చు, వడ్లు కావచ్చు, లేదా మక్కలు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, వెంటనే కొనాలి. వానబడి మళ్ళా ఆగమైతే మొత్తం మక్కలన్నీ కూడా బూజు పడతాయి, కొన్నటోళ్ళు ఉండరు, మొత్తం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మరి పూర్తి స్థాయిలో రైతులు ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు మేము వస్తుండ్రు కదా అని చెప్పి మేము వరంగల్కి వస్తున్నామంటే మాకు పోటీగా వరంగల్ మీటింగులు పెట్టిండ్రు. మీటింగులు మేళాలు పెట్టుడు కాదు, మొదలు ఇక్కడికి రాండి, సెంటర్లకు రాండి, రైతులను దమ్ముంటే ఎదుర్కోండి, రైతులకు వచ్చి చెప్పండి మీరు ఎంత కొన్నారు, మిగతాది ఎప్పుడు జోక్తారు, లారీల సంగతి ఏంది, బారదానేది, సుతిలేది, టార్